రెడ్డి గారు నిరసన కార్యక్రమాలంటూ రెడీ అవుతున్నారు. అసలు మీకు వైసీపీ లీడర్స్ ఉన్నారా అండి? మీరు ఆ క్వశ్చన్ అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అంటే ఈవీఎంలను మేనేజ్ చేసినా 40% ఓటింగ్ అయితే తగ్గించలేకపోయారు కదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారండి. పార్టీ. నోరు దురుసు లీడర్స్ ఉన్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అన్న విమర్శలు, జనాల నుంచి వచ్చిన విమర్శలు ఉన్నారు లీడర్స్. కొంచెం నోరు దురుసుగా ఉండే లీడర్స్ తప్ప కొంచెం మంచి మంచి వాళ్ళు కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అన్న విమర్శలు ప్రజల్లో ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. ఒక్క మాట, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు, ఇది సహజం. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ పోయేటటువంటి నాయకులు కొంతమంది ఉంటారు, ఇది కామన్. మేము ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు సింగిల్ ఎమ్మెల్యే సింగిల్ ఎంపీ, అప్పుడు కూడా మేము బై ఎలక్షన్ ఫేస్ చేసి సింగిల్ ఎమ్మెల్యే సింగిల్ ఎంపీ విజయమ్మ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది రాజకీయ పార్టీ. దాని తర్వాత మేము మా పార్టీలోకి వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మేము బై ఎలక్షన్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోగానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పారు, ఇదే ఛానల్లో ఇదే రాజకీయ పార్టీలు. తర్వాత 3 పార్టీలు వాళ్ళు కలిపి 2014 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు మేము సింగిల్ గా పోటీ చేసి మాకు 67 సీట్లు వచ్చినప్పుడు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజు మాకు 45% ఓటింగ్ వచ్చినప్పుడు ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నారు. తర్వాత మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాక ఏమన్నారు, అమ్మో 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, అసలు ఒక రాజకీయ పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం ఏంటి, ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని అన్నారు. ఏమైనా తర్వాత ముఖ్యమంత్రి అయ్యాం, 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ గెలుస్తాం. సో ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు కొంచెం పరుష పద్యాలంతో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ రోజు స్పీకర్ చైర్ లో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు సంభాష, లంభాష, దెంభాషలు మాట్లాడారు. ఇదే అయ్యన్న పాత్రుడు, ఇదే అచ్చెన్నాయుడు, ఇదే మహిళలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. నారా లోకేష్ నోరు తెరిస్తే ఏమన్నా చాగంటి కోటేశ్వర ప్రవచనాలు వస్తాయా, లేదంటే పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఏమన్నా ఆయన ఎవరో గరికపాటి ఏమన్నా ప్రవచనాలు మాట్లాడతారు? ఒకటి చెప్పులు తీసుకుందంతా అంటాడు, ఇంకోటి పేకలు పిస్తాడు. అవన్నీ పరుష పద్యాలకు కాదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక్కట్లే మనకు కనపడిద్దానంటే ఇంకా అది మాట్లాడేటటువంటి నాయకులకు లేదంటే ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తారో ఇంకా వాళ్ళ విజ్ఞతకు వాళ్ళు వదిలేస్తున్నాం. ఒకటైతే క్లియర్, ఈ రోజు సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో, ప్రజలు ఈ రోజు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యల మీద మేము పోరాటానికి పిలుపునిచ్చాం. దానిలో భాగంగా ఈ రోజు మీరు చూస్తే క్లియర్ గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అంశం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అంశంలో కావచ్చు, రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈరోజు డబల్ త్రిబుల్ అయినటువంటి పరిస్థితుల మీద కావచ్చు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఎక్కడ ఎవరో చెప్పనటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలన్నింటినీ చేసి అధికారంలోకి వచ్చారు కదా. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఏమైంది? సూపర్ 6 గా సూపర్ 1 కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా అడ్డగోలుగా పెంచుతున్నారో మీరు చూశారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా ఏదైతే మేము ప్రజల పక్షాన పోరాడటానికి, ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్షంగా ఉంది, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒక పక్షాన ఉన్నాయి. సో వాళ్ళు 164 మంది ఎమ్మెల్యేలు ఒక పక్షంగా ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలతో మేము ఒక పక్షంగా అపోజిషన్ లో ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రజా సమస్యలని మేము అడ్రస్ చేస్తాం. సో కొన్ని మీడియా సంస్థలు చూపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి 10 రకాల ఛానళ్ళు, 100 రకాల యూట్యూబ్లో 4 పేపర్లు పెట్టుకొని రోజు ఈ రాష్ట్రంలో అసలు మొత్తం సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది, అసలు ఈ రాష్ట్రానికి మొత్తం పరిగెత్తుకుని అందరూ అంటే వెంకటరెడ్డి గారు ఇవాళ మీ నాయకుడు కూడా మాట్లాడుతూ ప్రతి వాళ్ళకి ఒక ఫేస్బుక్ ఉండాలి, ప్రతి వాళ్ళకి ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి, ప్రతి వాళ్ళు ఫోటో తీసి ప్రతి నిమిషం అప్లోడ్ చేయాలి, ప్రతి వాళ్ళకి అన్ని అకౌంట్స్ ఉండాలి అని సూచించినట్లున్నారు కదండి. మీరు కూడా నెక్స్ట్ అదే స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టున్నారుగా. ఈ రోజు మాకు ఓన్లీ ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ మాత్రమే ఉంది. మేమేమి మాకు పేపర్ లేదు, టీవీ లేదని మేమేమి అబద్ధాలు చెప్పట్లా. సో అవతలాలకు ఎన్ని పేపర్లు ఉన్నాయి, అవతలాలకు ఎన్ని టీవీ ఛానల్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఛానల్స్ పెట్టుకొని ఏదైతే కూటమి నడుపుతుందో తెలుసు. అంటే మాకు ఉన్నటువంటి ఆ బలం సరిపోదు కాబట్టి మీడియా బలం ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని అడ్రస్ చేయమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజుకు ఒక అంశాన్ని తీసుకొని వస్తారు. అసలు ఎంత సిగ్గుమాలుతనం అంటే రేషన్ మాఫియా నడుస్తుందంటే అధికారులంతా వాళ్ళు, ఎమ్మెల్యేలంతా వాళ్ళు, మా కలెక్టర్ల వాళ్ళు, ముఖ్యమంత్రి ఉపము వాళ్ళే, అందరూ వాళ్ళే పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తారు. ఉమ్, ఎంత ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి. వాళ్ళు అధికారంలో వచ్చి 6 నెలలు అయినా రేషన్ మాఫియా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అంట. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, పక్కన అమెరికాలో ఏం జరిగినా జగన్ గారి కారణం, యుక్రెయిన్ లో యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ఇక చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో ఏ సమస్యలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తా ఏదైతే ఇప్పుడు నేను క్లియర్ గా అడుగుతున్నా, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. 400 రూపాయలు అక్టోబర్ లో బిల్లు వస్తే కరెంటు బిల్లు నవంబర్ కి వచ్చేటప్పటికి 800 900 వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ప్రజలను ఎత్తిన భారం. ఈరోజు ఇంట్లో ఉంటేనేమో కరెంట్ ఛార్జీలు, ఇంటి బయటకు వెళ్తేనేమో రోడ్డు ట్యాక్స్, కొద్దిగా దూరం నడుచుకొని షాప్కి వెళ్తేనేమో నిత్యావసర వస్తువులు కొనాలంటే పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి, బెంబేలెత్తేటటువంటి పరిస్థితి. సరే ఏమన్నా నెల నెల డబ్బులు ఏమన్నా ఈ ప్రభుత్వం వేస్తుందా అంటే ఒక్క పథకం కూడా ఈ రోజు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు పథకాలు ఏదైతే ఇవ్వాలో విద్యా జీవనం ఇవ్వలేదు. ఏదైతే జూన్ లో జగనన్న విద్యాకానికి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వాలి, వైఎస్ఆర్ లానేస్తం ఇవ్వాలి, అది ఇవ్వాలి జూన్ లో. జూలైలో వైఎస్ఆర్ నేత నేస్తం ఇవ్వాలి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అది ఇవ్వలేదు. జగనన్న తోడు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆగస్టులోకి వచ్చేటప్పుడు జగనన్న విద్యాదీవెన 2వ విడత ఇవ్వాలి, కాపు నేస్తం ఇవ్వాలి, వైఎస్ఆర్ వాహన మిత్ర ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సో తర్వాత మంత్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ వచ్చేటప్పుడు వైఎస్ఆర్ చేయూత ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అక్టోబర్ లో వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాలి, అది ఇవ్వలేదు. జగనన్న వసతి దీవెన కూడా మొదటి విడత ఇవ్వాలి, అది ఇవ్వలేదు. నవంబర్ లోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. డిసెంబర్ లోకి వచ్చేటప్పటికి జగనన్న చేదోడు విదేశీ విద్యాదీవెన 2వ విడతలో ఏమి ఇవ్వాలి. అప్పటి వరకు ఏమి ఇస్తున్నారా అంటే 99 రూపాయలకి చీప్ లెక్కర్ చీప్ గా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సుమో వచ్చింది. సుమో అంటే టాటా సుమో అనుకున్నారు. సుమో విస్కీ 99 రూపాయలకే 2 రోజులు 2 క్వార్టర్లు అయితే ఆఫ్ అయింది. తర్వాత బెంగళూరు మాల్టెడ్ విస్కీ వచ్చింది, కేరళ మాల్టెడ్ విస్కీ వచ్చింది, షార్ట్ విస్కీ అనేది కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చి తాగండి, తాగి పోగండి, ఎవడో క్వశ్చన్ చేయొద్దు అనేటటువంటి దిక్కుమాల స్థితికి రాష్ట్రాన్ని తీసుకొని పోయి ఇంకా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు స్వయంగా. మీరు వాళ్ళ కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో మీరు ఈ రోజు ఒకసారి చూడండి. ఆయనే చెబుతున్నాడు, మన మీద తిరుగుబాటు మొదలైంది. శ్రీలంకలో ఏ విధంగా తిరుగుబాటు చేశారో, మిగిలిన దేశాల్లో ఏ విధంగా తిరుగుబాటు చేశారో ఆ విధమైనటువంటి తిరుగుబాటు ప్రజల్లో వచ్చింది 6 నెలల్లోనే స్వయాన ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య కూడా మాట్లాడాడు శాంతి భద్రతల సమస్య.